అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఎంతగానో దాచి కాచి కాపాడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సమయంలో ఒక పాట ద్వారా దేవుని కనపరుచుకుందామండి. హల్లెలూయా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను యాహుతి చేసే, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువల్ పాపక్షమా, దోషము చేసి తినేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేఘనే నార్జించిన, కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, నీ మరణపు వేదన వృధా కాదు, నమది నీ వేదనలో మునిగే, క్షేమము కలిగిన హృదయములో, క్షేమము కలిగిన హృదయములో. బాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా, నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని, నమ్మితి నీ పాదములను, నమ్మితి నీ పాదములను. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనతో ఆరంభించుకుందామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. మీ నామానికి మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాము. అవును తండ్రి, ఈ సమయంలోనైనా మీ సన్నిధి దయచేసి మాతో మాట్లాడి మమ్మల్ని నైనా బలపరచమని, కనపరచమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు దయచేయమని యేసన్న శక్తులను అడిగి వేడుకొని పొందినాం తండ్రి.
ఆమేన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము యూదా జీవితంలో తనకిచ్చినటువంటి అవకాశాలు ఎలా విడిచిపెట్టుకున్నాడో చూసామండి. దాని ప్రతిఫలము మరణము. చివరకు యూదా పాపము యూదాని పట్టుకునిందండి. తాను చేసిన పాపాన్ని బట్టి భయంకరమైన దుర్మరణం పాలయ్యాడు. అంతేకాదు నిత్య మరణానికి కూడా అప్పగించబడ్డాడు. తను చేసిన తప్పు సరిదిద్దుకోలేనిది అని గ్రహించి ఏ డబ్బు తీసుకొని అప్పగించాడో అదే డబ్బుని తనకు వద్దు అని వద్దని విసిరి పారేసి ఉరి పెట్టుకొని చనిపోవాలనుకున్నాడండి. దేనికోసం? ఈ లోకం పైన ఉన్న ఆశలు చివరకు మరణం వరకు తీసుకెళ్తాయి. ఆ మరణకరమైన పరిస్థితుల్లో ఆశపడిన ఆ శరీరాశ, ఆ నేత్రాశ, ఆ జీవపు డంబము మనకి ఎలాంటి సహాయము చేయలేవయ్యింది. మత్తయి 27:5 అతడు ఆ వెండి నాణెములు పోయి పెట్టుకునేను. ఆ వెండి నాణ్యాలని పారేసి ఉరి పెట్టుకున్నాడు. ఉరి వేసుకోవడానికి కూడా చేత కాలేదండి. ఆ ఉరి తాడు తెగిపోవడం వల్ల తలకిందులుగా పడి బద్దలైపోయి పేగులన్నీ బయటకు వచ్చిన పరిస్థితి. కాబట్టి ఘోరమైన ఉండింది దేవునితోనే, యేసయ్యతోనే ఉన్నాడు, కానీ జీవాన్ని కోల్పోయాడు, మరణానికి అప్పగించబడ్డాడు. నూట 9వ కీర్తన 8వ వచనం. వాని జీవిత దినములు కొద్ది వగును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకును గాక. ఇక్కడ దుర్మార్గుల జీవితం ఎలా ఉంటుంది అంటే, వారి జీవితము కొద్ది దినాలుగా మారిపోతుంది. వారి స్థానము వేరొకరు తీసుకుంటారంటండి. వారి స్థానం వేరొకరు తీసుకుంటారు. ఈ లోకంలో ఉన్నప్పుడు యూదా యేసయ్యకి ఎంతగానో సన్నిహితంగా, ఎంతో క్లోజ్గా దగ్గరగా ఉన్నవాడు తన శరీరాశల చేత ఎంతో దూరంగా మార్చబడ్డాడు. పరలోక భాగ్యాన్ని కోల్పోయాడు. ఆ స్థానం వేరొకరికి వెళ్ళిపోయిందండి. ఆ స్థానంలోకి మత్తీయ అనే ఆయన ఎన్నిక చేయబడ్డాడు. కాబట్టి దేవుడు సమస్తము న్యాయమైనవిగా ఆయనతో ఉన్న వారికి దయచేసే దేవుడు. సౌలు స్థానాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ స్థానము దావీదుకి ఇవ్వబడిందండి.
అదేవిధంగా రూతు కొరకు సమీప బంధువు నిరాకరిస్తే ఆ స్థానము బోయజుకు వెళ్ళిపోయింది. అలా మనం పోగొట్టుకుంటే దేవుని దగ్గర స్థానము మనకు బదులుగా వేరొకరు ఉంటారండి. ఆ పొలం అంతా కూడా రక్తంతో నింపబడిందిగా మార్చబడింది. అయితే ఆ డబ్బుతో కుమ్మరివాని పొలము కొన్నారండి. కానీ అది రక్త క్రయధనము గనుక అది కానుక పెట్టెలో కూడా వేయటానికి వీల్లేనటువంటిది డబ్బుగా మార్చబడింది. అందరి పాప భారము నిరపరాధ రక్తం అండి, యేసయ్య రక్తం. కాబట్టి మనం ఎలా ఉన్నాము? మనం కూడా తప్పిపోతున్నామా? మన ఆలోచన విధానము ఈ లోకం వైపు, శరీరాస్తుల వైపు పరిగెడుతుందా చూసుకోవాలండి. దేవుని కొరకు జీవించే వారికి ఉండాలని కోరుకుందాం. యోహాను సువార్త 3:3 అందుకు యేసు, ఒకడు క్రొత్తగా అతను దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. క్రొత్తగా జన్మించాలి అంటే మారు మనసు కావాలండి. మన పాత మనసు సంపూర్ణంగా పోయి క్రొత్త మనసు, దేవునికి ఇష్టమైన మనసు మనము తెచ్చుకోవాలి. దీనిలోనే 7వ వచనము, యోహాను సువార్త 3:7. మీరు క్రొత్తగా జన్మించాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆశ్చర్యపడవద్దు. ఎందుకు అంటే నీటి బాప్తీసం ద్వారా క్రొత్తగా జన్మించే వారిగా మాత్రమే కాదు, హృదయ తలంపుల్లో నుండి తిరిగి జన్మించే వారిగా కూడా ఉండాలి. యోహాను సువార్త 14:6 చూద్దామండి. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, ద్వారానే తప్ప ఎవడను. అవునండి, యేసే ద్వారా తప్ప రక్షణ మార్గము లేనే లేదు. కనుక మనమందరం కూడా ఆయన రక్షణ మార్గంలో ఆయనే మన మార్గంగా ఉంటున్నప్పుడు ఆయన మార్గంలో మనము ముందుకు వెళ్దామండి. మన యేసయ్య మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఆటంకాలు, అవరోధాలు ఉన్నా వాటిని అధిగమించి నేత్రాశ, శరీరాశ లాగుతున్న వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించే వారికి ఉందాం. యూదా లాంటి మరణము, యూదా లాంటి పాపానికి అప్పగించబడే అలాంటి పరిస్థితి మనలో ఎవరికి కూడా రాకుండా ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి 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 స్తోత్రం నాయనా. మేము కూడా చేసే తప్పిదములను బట్టి, పాపాలను బట్టి, మా యొక్క అతిక్రమాలను బట్టి నలగొట్టబడిన దేవా, ఇంకా మారు మనసు లేకుండా, నూతనమైన మనస్సును తెచ్చుకోకుండా పాత మనసుతో ఉంటున్నట్లయితే మమ్మల్ని క్షమించినైనా మీ రక్తంతో కడగమని ప్రార్థిస్తున్నాం. యూదావలే ఈ లోకపు ఆశలతో మేము ఉండకుండానైనా పరలోకపు ఆశలు కలిగి
మీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకి, మీ అధికారానికి అప్పగిస్తూ యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.